రామాయణంలో సుందరకాండను ఫస్ట్ సర్గలో 131 శ్లోకం నుంచి. సగరుడు చెప్పగా మైనాకుడు సముద్ర గర్భంలోంచి పైకి వృద్ధి చెంది ఆ హనుమంతుడికి కాస్త విశ్రాంతి కలిగించేలాగా ఆహార రూపంలో పళ్ళు ఇవన్నీ కూడా రసభరితమైనవి ఆయనకిచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని తన ప్రయాణాన్ని తను మళ్ళీ కొనసాగించేలాగా చెయ్యటానికి అతిథి మర్యాదలు పైకొచ్చాడు. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యాతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్త నాస్తావ్య మిహాంతని. వినాకుడు మాటలు విన్న హనుమంతుడు ఆయనతో మళ్ళీ అంటే ఆధారంగా తృప్తి చెందానంటే, ఏ సద్భావనతో నువ్వు నాకు సహాయం చెయ్యాలి, విశ్రాంతి తీసుకోమని పలుకుతున్నావు, దాన్ని నేను స్వీకరించినట్టే, అందుకు నువ్వేమీ అనుకోవద్దు. అంటే ఇప్పుడు నేను స్వీకరించే స్థితిలో లేను, నాకు సమయం మించిపోతుంది, పగలు ఇంకా తొలగిపోతుంది, ఆ రాత్రి అయ్యే లోపల పొద్దుగూకే లోపల నేను అక్కడికి చేరుకోవాలి, పైగా నేను ఇంతమందికి ప్రతిజ్ఞ చేసి వస్తున్నాను, నేను సమయాన్ని వృధా చేసుకోలేను, అందుకు నీ మార్గం మధ్యలో నేను ఇలా ఆగి ఆగి వెళితే నాకు సమయం మించిపోతుంది అని చెప్పాడు. ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ. మహావీరుడైన ఆ పరాక్రమవంతుడైన హనుమంతుడు ఈ విధంగా పలికి పైగా స్వీకరిస్తున్నాను అని ఎలా చెప్పాడంటే, తన చేతితో ఒక్కసారిగా మైనాకుణ్ణి స్పర్శించాడంటే అతని అతిథి మర్యాదలన్నీ కూడా అతను స్వీకరించినట్టుగా అలా ప్రకటించాడు. మళ్ళీ ఆనందంగా తన ప్రయాణాన్ని ఆకాశ మార్గంలో ఇంకా కొంచెం పైకి వెళ్ళి అలాగే వేగంగా ముందుకి సాగిపోతున్నాడు. సా పర్వత సముద్రాభ్యాం బహుమానాద వీక్షితః పూజితశ్చోపపన్నాభిః ఆశీర్భీరా నీలాత్మజః. వాయుసూతుడైన హనుమంతుడు సముద్రుడు మైనాకుడు ఇలా ఆదరణ దాని మీద చూపిస్తున్నందుకు ఆ భక్తి తత్పరులకి వాళ్ళు తన్ని ఇంతలాగా సహాయం అందించాలని చూస్తున్నందుకు ఎంతో ఆనందించాడు. అలాగే ఈ కార్యానికి త్రికరణ శుద్ధిగా అంతలా కట్టుబడి ఉన్న హనుమంతుడిని చూసి వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని పూజించుకుని మళ్ళీ రామ కార్యార్థమై ఆ సిద్ధి పొందాలని తనకి ఆశీర్వాద వచనాలతో అన్ని రకాలుగా అభినందనలు కూడా తెలియజేశారు ఇద్దరు. అతోర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైల మహార్ణవో పితుః పంధానమాస్తాయ జగామ విమలే అంబరే. తర్వాత హనుమంతుడు మైనాకుడికి సముద్రుడికి సెలవు తీసుకుని ఇంకా కొంచెం పైకి ఎగిరి ఎత్తు మీదకి మళ్ళీ వాయు మార్గాన్ని అనుసరించుకుని నిర్మలమైన ఆకాశంలో ఇంకా వేగంగా ముందుకి ఆ లంక వైపుగా వెళ్ళిపోతున్నాడు. భయాశ్చోర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూనుర్ నిరాలంబే జగామ విమలే అంబరి. వాయునందుడు ఇంకా పైకెగిరి ఆ గిరివరుణ్ణి చూస్తూ ఆధారం ఏదీ లేకుండా నిర్మలమైన ఆకాశంలో ఇంకా వేగంగా ముందుకి ఆనందంగా వెళ్ళిపోతున్నాడు హనుమంతుడు. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశంస్తు సురా సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. హనుమంతుడు చేస్తున్న ఈ దుష్కరమైన కార్యాన్ని చూస్తూ ఇక్కడ మళ్ళీ దేవతలు సిద్ధులు మహర్షులు అందరూ కూడా ఆయన్ని పొగుడుతున్నారు. అంటే ఈ సముద్రాన్ని దాటే ప్రయత్నంలో విఘ్నాల రూపంలో వచ్చాయి, ఇన్ని వచ్చినా సరే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ ఆ కార్యం పట్ల కానీ లేకపోతే నిరాశకి నిస్పృహలకి ఎక్కడా లోబడకుండా మైనాకుడు అడ్డంగా వచ్చినా దాన్ని కూడా మళ్ళీ తిరస్కరించినట్టుగా కాకుండా చాలా చక్కగా మర్యాదలు స్వీకరించినట్టుగా ఇంకా ముందుకి అలాగే వెళ్ళిపోయాడు, కానీ ఎక్కడా ఆగలేదు. ఎందుకు అంటే మనకి చెప్పిరావు అడిగిరావు. మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని ఒక మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు బోల్డ్ వస్తూ ఉంటాయి, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలన్నది చాలా స్పష్టంగా ఉండి దృఢంగా ఉన్నప్పుడు ఇటువంటివి ఏవి వచ్చినా సరే అవి ఎదుర్కొంటూ నిలదొక్కుంటూ అలానే ముందుకు సాగిపోతాం, బెంబేలెత్తిపోము. అందుకని అలా గమనించి ఆయన్ని వెళుతున్న ఆ విధానానికి వీళ్ళెంతో ఆశ్చర్యానికి ఆనందానికి లోబడ్డారు. దేవతాశ్చ భవన్ హృష్టాః తత్రస్తాస్తస్య కర్మణ కాంచనస్య సునాభ్యస్య సహస్రాక్షస్య వాసవః. సహస్రాక్షుడైన ఇంద్రుడు కూడా అక్కడ నిలిచి ఉన్న దేవతలందరూ చూస్తుంటే ఆ శిఖరాలతో బంగారు కాంతులతో ఉన్న మైనాకుడు కృషికి వాళ్ళెంతో కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గనం సునాభం పర్వత శ్రేష్టం స్వయమేవ సచీపతి.
దిశాలి అయిన దేవేంద్రుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇప్పుడు తన స్వరం మారింది. ఆ వణుకుతున్న స్వరంతో ఆ కాంచన శిఖరాలతో ఉన్న మైనాకుడితో మళ్ళీ తాను ఇంద్రుడు ఇలా మాట్లాడుతున్నాడు. హిరణ్యనాభ శైలీంద్ర పరితుష్టోస్మి తే భృశం అభయం తే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓ హిరణ్యనాభ, ఓ శైలేంద్ర, నువ్వు చేసిన ఈ కార్యానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకు నేను నీకు అభయాన్ని ఇస్తున్నాను. ఇంకా నువ్వు హాయిగా ఉండొచ్చు. అంటే ఇంతకు పూర్వం ఏదైతే పర్వతాలకి రెక్కలన్నిటినీ కూడా తన వజ్రాయుధంతో ఖండించి వేసేశాడు. అప్పుడు వాయు సహాయం అందించి ఈ మైనాకుణ్ణి సముద్రం లోపల పాడేశాడు. అప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాడు లోపల. అయితే ఇప్పుడు అంటే తెలిసి చేసినా తెలియకుండా చేసిన సత్పురుషుల యొక్క సాంగత్యము సత్ప్రవర్తనతో నువ్వు ఏదైతే సదాచారాన్ని ఆచరిస్తూ ఉంటావో దానివల్ల ఇంతకు పూర్వం నువ్వు ఏదైతే చేశావో అవి నువ్వు ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలని కాకుండా కూడా ఇట్లా ఉన్నప్పుడు సత్ప్రవర్తన కొద్దీ పూర్వం కూడా అన్ని చేసినవి తొలగిపోతాయి. అందుకు అభయాన్ని ఇచ్చాడు. సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనుమతః క్రమతో యోజన శతం నిర్భయస్య భయే సతి రామస్యేషా హి దుఃఖేన యాతి దాశరథే హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా. అంటే ఇంత పరాక్రమశాలి అయిన హనుమంతుడు 100 యోజనాలు, ఇది చాలా దుష్కరమైన కార్యము. ఆ కార్యాన్ని చేస్తూ ఉంటే కూడా తన పయనానికి కాస్తైనా సరే సహాయ సహకారాలు అందించాలని ఈ పూర్వం ఉన్న ఆ భయాన్ని కూడా విడిచిపెట్టి మర్చిపోయి నీ సహాయాన్ని అందించటానికి ముందుకు వచ్చావు నిర్భయంగా. ఇంద్రుడికి భయపడిపోయి ఇంతవరకు లోపల ఉన్నవాడు ఇప్పుడు బయటకు వస్తే కూడా మళ్ళీ ఇంద్రుడి ద్వారా ఏదైనా అపాయం వస్తుందేమో అని ఏమీ సంకోచించకుండా సహాయాన్ని అందించటానికి అలా ముందుకు వచ్చిన కారణంగా ఇంత నిర్భయంగా నువ్వు హనుమంతుడికి సహాయపడాలని నువ్వు చేసిన కృషికి నేను మెచ్చుకుంటున్నాను. ఆ హనుమంతుడు రాముడికి దూతగా వెళుతున్నాడు. అట్టివాడికి నువ్వు ఇంతలాగా సత్క్రియలు చెయ్యాలని అవన్నీ నువ్వు చేసిన ఆ భావనకి నేను సంతోషపడుతున్నాను. అంటే ఉద్దేశపూర్వకంగా చేసినా సరే లేకపోతే ఎలా చేసిన పూర్వం కొన్ని మనం చేసి ఉన్నప్పుడు వాటి నుంచి తప్పించుకుని ఎలాగోలాగా బయటపడిపోయో ఏదో ఒకటి అయ్యి అక్కడి నుంచి వేరే దగ్గరికి వచ్చి ఏదో అయిపోయింది. కానీ ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైతే ఆ దుర్బుద్ధుల కారణంగా అప్పుడు ఏవైతే చేశానో ఇప్పుడు నేను వాటిని విడిచిపెట్టి సత్ప్రవర్తనతో సద్భావనతో నేను ఎప్పుడైతే కృషి చేస్తాను, పైగా ఇక్కడ దీనివల్ల ఫలాపేక్ష కూడా లేకుండా ఇట్లా చేస్తున్నప్పుడు అవి కూడా తొలగిపోతాయి. ప్రవర్తన మారిందంటే, భావన మారిందంటే, నువ్వు చేసే ఆ కర్మ మారిందంటే కూడా నా పూర్వం, ఎందుకంటే కర్మని కర్మల ద్వారానే తొలగించుకోగలవు. ప్రయత్నమేమీ చెయ్యకుండా పూర్వం తొలగించుకోవాలని ఇప్పుడు సత్ప్రవర్తనతో కొన్ని ఏవైతే సహాయ సహకారాలు ఒకరికి నువ్వు అందిస్తూ ఉన్నావో దాని కారణంగా ఇంతకు ముందు నేను చేసిన అధోగతి పాలు కారణమైన కొన్ని క్రతువులు కూడా తొలగిపోతాయి. తతః ప్రహర్ష మగమత్ విపులం పర్వతోత్తమః దేవతానం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం. తర్వాత దేవతలకి ప్రభు అయిన ఇంద్రుడు ఇలా సంతోషంతో ఆ పర్వతోత్తముడైన మైనాకుడు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచాడు. సవైధత్త వరశైలు బభూవావస్థితస్తథా హనుమాన్శ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం. అంతటా అభయాన్ని ఇచ్చిన ఆ ఇంద్రుడు పొందిన ఆ గిరివరుడైన మైనాకుడు కూడా మనస్సు కాస్త కుదుట పడింది. హనుమంతుడు ఆ సాగర ప్రదేశంలో ఒక్క క్షణకాలంలో మళ్ళీ దాటిపోయి వెళ్ళిపోతున్నాడు. తతో దేవాస గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్య సంకాసం సురసా నాగమాతరం. తర్వాత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వీళ్ళందరూ కూడా సూర్య తేజస్సు గల నాగమాత అయిన సురస్సతో మళ్ళీ ఇట్లా పలుకుతున్నారు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతి సాగరోపరి హనుమన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచరః. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ సురస్సును పిలిచి, ఏ హనుమంతుడైతే ఆకాశ మార్గంలో ఇలా కార్య సాధించుకోవటానికి ముందుకు వెళ్ళిపోతున్నాడో తనకి విఘ్నం కలిగించేలాగా ఈ యోజనాల కొద్దీ అంతలాగా వెళ్ళిపోతున్నాడు సునాయాసంగా.
అందుకుని హనుమంతుడి కాస్త మళ్ళీ ఆ సాగర పైభాగం నుంచి పయనిస్తూ ఉంటే భయంకరమైన కొరలు ఉన్న అటువంటి ఆ సురసను పిలిచి వీళ్ళు వేడుకున్నారు. రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పర్వతోపమం ద్రంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సుమం. ఆకాశమంత వెడల్పైన నోరు కలిగి వెంటనే వీళ్ళు దేవతలు చెప్పగానే అప్పుడు హనుమంతుడికి విఘ్నం కలిగించేలాగా ఒక పెద్ద పర్వతంతో సమానమైన భయంకరమైన ఆకాశ రూపాన్ని ధరించి క్షణకాలం పాటు ఆ హనుమంతుడికి విఘ్నం కల్పింపు అని వీళ్ళు వేడుకున్నారు. బలమిచ్చామహే జ్ఞాతుం భాయశ్చాస్య పరాక్రమం త్వాం విశేషత్యుపాయేన విషాదం వా గమిష్యతి. ఇలా అంటే ఇక్కడ హనుమంతుడు యొక్క బలాలు పరాక్రమాల గురించి అందరికీ కూడా కొన్ని నాకు ఎన్ని ఉన్నప్పటికి కూడా ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి చేస్తేనే అది వ్యక్తపరిస్తేనే అందరికీ తెలుస్తుంది. అవ్యక్తంగా ఉన్న శక్తి ఎంతైనా సరే వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికీ తెలియదు. ఈ అవ్యక్తంగా ఉన్నవాడికి తెలుస్తుంది. కాకపోతే కొన్ని చూస్తే గాని అర్థం చేసుకోలేము, కొన్ని విన్నప్పటికీ కూడా అది ప్రత్యక్షంగా చూస్తే గాని దాని మీద మనకి విశ్వాసం అన్నది కలగదు. ఈ అవ్యక్తంగా ఉన్న ఆ శక్తిని వ్యక్తపరుస్తూ మళ్ళీ అందరిలోకి కూడా స్థిరత్వాన్ని పెంచటానికే ఇక్కడ మళ్ళీ, లేకపోతే ఇటువంటి కార్యాన్ని జరుగుతున్నప్పుడు విఘ్నం కల్పించాల్సిన అవసరం ఏమీ లేదు దేవతలకి. అంటే ఇక్కడ ఈ హనుమత్ అవతారంలో ఉన్న బలాలు పరాక్రమాలు కూడా అందరికీ కూడా తెలియజేయటానికి. అందుకుని సురసని పిలిచి ఏదన్నా ఉపాయం చేసి నువ్వు అక్కడ విఘ్నం కలిగించు అన్నాడు. అప్పుడు ఆయన తన బల పరాక్రమాలు ఇక్కడ వ్యక్తపరుస్తాడు. ఏ ఉపాయంతో నిన్ను జయిస్తాడో, లేకపోతే ఈ అపాయాలకి లోబడిపోతాడో, అది విషాదం చేస్తాడా లేకపోతే దాన్ని జయించి నిన్ను జయించి ముందుకు వెళ్ళిపోతాడా అని. ఏవముక్తా తు సా దేవి దైవత్యేర్ అభిసత్కృత సముద్ర మధ్యే సురస విప్రతి రాక్షసాం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యేదామువాచః. ఈ విధంగా దేవతలందరూ కూడా గౌరవపూర్వకంగా ఆ నాగమాత అయిన సురసాదేవిని కోరగా ఆమె ఒక పెద్ద వికారమైన వికృతమైన రాక్షస రూపాన్ని ధరించి సర్వలోకాల్ని కూడా భయానికి గురి చేసే ఆ రూపము ఒక్కసారిగా ఆకాశంలో పయనిస్తున్న ఆ హనుమంతుణ్ణి సముద్ర మధ్యలో అడ్డగించి అప్పుడు హనుమంతుడితో ఇలా పలికింది సురస. మమ భక్షః ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు, అందుకు నిన్ను నేను తినేస్తాను, నా నోటిలోకి నువ్వు ప్రవేశించు అని చెప్పింది. ఏవముక్త సురసయ ప్రాంజలిర్వానరర్షమః ప్రహుష్ట వదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీతు. సురస ఇలా మాట్లాడగా దివ్య శోభలతో ఉన్న హనుమంతుడు చాలా ఆనందంగా చేతులు జోడించి సురసతో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. రాము దాసరథిర్నామా ప్రవిష్టో దండకామనం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్య చాపి భార్యయ. దశరథుడు కుమారుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో తన భార్య అయిన సీతాదేవితో కలిసి దండకారణ్యంలో ప్రవేశించాడు. అన్యకార్య విషక్తస్య భద్ద వైద్యస్య రాక్షస్యేహ తస్య సీతా హృతా భార్య రావణేన యశస్విని. రాక్షసుల్ని హతమార్చుతానని ఋషుల సమక్షంలో రాముడు చేసిన ప్రతిజ్ఞ మేరకు ఆ కొంతమంది రాక్షసుల్ని ఆయన వధించాడు. అయితే ఇక్కడ మారీచుడొక్క సహాయంతో సీతాదేవిని, ఆ యశస్వి అయిన సీతాదేవిని రావణాసుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు. తస్య సాకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని. రాముడి ఆదేశాన్ని అనుసరించి నేను దూతగా ఆమెని వెతకటానికి వెళుతున్నాను. అందుకే ఓ సురస, నువ్వు ఆయన రాజ్యంలోనే ఉంటున్న దానివి, ఆయన ముల్లోకాలకి ప్రభువు కనుక ఆయన కార్యానికి నువ్వు సహాయం అందించు, సహాయపడు, గాని ఇట్లా విఘ్నాన్ని కలగజెయ్యకు అని. అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే.
అయితే నిజంగా నేను నీకు ఆహారమే అవ్వాలని ఇట్లా అయితే, అలా నేను సీతాదేవిని చూసిన తర్వాత ఆమె యొక్క క్షేమ సమాచారాన్ని మళ్ళీ ఈ కార్యాన్ని నేను నిర్వర్తించిన తర్వాత, అంటే ఈ విషయాన్ని మళ్ళీ రాముడికి చెప్పి మళ్ళీ అప్పుడు నేను వస్తాను. అప్పుడు నీ నోట్లోకి నేను ప్రవేశిస్తాను. నా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందుకని నేను చెప్పిన మాటలు నువ్వు అంగీకరించు. అంటే నిజంగానే నీకు ఆహారంగా అవ్వాలంటే నా ఈ కార్యం అయిన తర్వాత వచ్చి నీకు ఆహారాన్ని అవుతాను గాని ఇప్పుడు మాత్రం అలా అవ్వలేను అని. ఏవముక్త హనుమత సురస కామరూపిణి అబ్రవిన్నాతి వర్తిన్మాం కశ్చిదేశ వరుమమ. హనుమంతుడిలా వివరించాక కూడా కామరూపి అయిన సురస కూడా, ఎందుకంటే పరీక్షించటానికే వచ్చింది, ఎవ్వరూ నన్ను కాదని ముందుకి వెళ్ళలేరు. ఇది నాకు వచ్చిన వరము. నువ్వు ఇప్పుడు నాకు ఆహారం అవ్వాల్సిందే, నువ్వు నా నోట్లోకి వెళ్ళాల్సిందే అని. తం ప్రయాంతం సముద్వీక్ష సురస వాక్యమబ్రవీత్ బలం జిజ్ఞాసమానవై నాగమాత హనుమత. ఇలా నాగదేవత ముందుకు వెళ్ళిపోతున్న హనుమంతుడిని చూసి బలంగా ఆయన్ని పరీక్షించాలని మళ్ళీ సురస ఇలా మాట్లాడింది. ప్రవిశ్యవదనం మేధ్య గంతవ్యం వానరుత్తమ వరయేష పురాదత్తో మమ ధాత్రేతి సత్వర. ఓ వానరోత్తమ, ఇప్పుడు నువ్వు నా నోట్లో ప్రవేశించి గాని ముందుకు వెళ్ళటానికి లేదు. నువ్వు ఇది చేస్తే గాని నేను ఇక్కడి నుంచి అడ్డు తొలగను. ఎందుకంటే పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం అటువంటిది. వ్యాధ్యాయ విపులం వక్త్రం స్థితా సా మారుతేః పురః ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః అబ్రవీత్ కురు వై వక్త్రం ఏన మాం విషహిష్యసి ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజన మాయతః. ఇలా పలికి వెంటనే నోరుని ఇంకా పెద్దగా తెరిచింది సురస. హనుమంతుడు ముందర అలా నిలిచేసరికి ఎంత చెప్పినా ఈవిడ విఘ్నమే కలిగిస్తుందని హనుమంతుడికి కోపం వచ్చింది. నన్ను నిజంగా మింగదలిస్తే నీ నోటిని ఇంకా బాగా తెరువు అన్నాడు. అని సురస ఇట్లా నోరు తెలుస్తూ ఉంటే ఇంకా ఇంకా పెద్దగా తయారైపోయాడు హనుమంతుడు. అందుకని వెంటనే తన శరీరం ఎంతుందో దాన్ని మళ్ళీ 10 సార్లు ఎక్కువగా చేశాడు, అంత వెడల్పుగా. అంటే సురసకున్న నోరు కన్నా అంతకన్నా పెద్దగా చేసేసుకున్నాడు. దశయోజన విస్తారో బభూవ హనుమాంస్తథా తం దృష్ట్వా మేఘ సంకాసం దశయోజన మాయతం. హనుమంతుడు మళ్ళీ ఎప్పుడైతే అంతలాగా పెంచుకున్నాడో తన శరీరాన్ని, అది చూసి వెంటనే సురస కూడా తన నోరుని అంత పెద్దగా చేసింది ఆయన్ని చూసి. అంటే ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు పోటీగా అంత పెద్ద పెద్దగా పెరిగిపోతూనే ఉన్నారు. చకార సురసాచాస్యం వింశద్యోజన మాయతం హనుమాన్స్తు తతః క్రుద్ధః త్రిశంద్యోజన మాయతః. ఇలా సురస కూడా తన నోరుని ఇంకా పెద్దగా చేసి, అంటే ఇక్కడ ఈయన 10 యోజనాలు అయితే ఆవిడ 20 యోజనాలు పెంచింది. వెంటనే హనుమంతుడు 30 యోజనాలుగా పెరిగిపోయాడు. ఇలా 30 యోజనాలుగా పెరిగేసరికి చకార సురసావక్త్రం 40 తధుశ్రితం బభూవ హనుమాన్ వీరః 50 యోజన చిత్రః. అంతటా సురసయము 40 యోజనాలుగా తన నోరుని పెద్దగా చేసింది. వీరుడైన హనుమంతుడు అంటే ఒకళ్ళకన్నా ఒకళ్ళు 10 యోజనాలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. హనుమంతుడు 50 యోజనాలుగా పెరిగిపోయాడు. చకార సురసావక్త్రం 60 యోజనమాయతం తదేవ హనుమాన్ వీరః 70 యోజనచ్యుతః. వెంటనే సురస 60 యోజనాలుగా తన నోరుని విస్తరింపచేసింది. అప్పుడు వీరుడైన హనుమంతుడు వెంటనే 70 యోజనాలుగా తన శరీరాన్ని పెంచేసుకున్నాడు. చకార సురసావక్త్రం ఆసీతి యోజనాయతం హనుమానచ్చరత్ ప్రఖ్యో 90 యోజనోచ్యుతః. వెంటనే సురస తన ముఖాన్ని 80 యోజనాలు పెంచింది. హనుమంతుడు తర్వాత 90 యోజనాలుగా పెరిగిపోయాడు. చకార సురసావక్త్రం 100 యోజనమాయతం తద్దృష్ట్వా వ్యాధితం త్వాస్యం వాయుపుత్ర సుబుద్ధిమాన్. సురస ఎప్పుడైతే ఇక్కడ 100 యోజనాలు విస్తరింపచేసిందో, సురస అలా విస్తరిస్తున్నప్పుడే వెంటనే దీర్ఘంగా అంత పెద్దగా నోరు తెరిచి అలా ఉండి అక్కడ నరకప్రాయంగా అయిపోయింది. అంత పెద్దగా అంత విశాలంగా అయింది. దీర్ఘజిహ్వాం సురసయ సుఘోరం నరకోపమం
సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః. వెంటనే సమయస్ఫూర్తి కలిగిన వాడు హనుమంతుడు. ఇంత 100 యోజనాలు విస్తారంగా తను ఎప్పుడైతే చేసిందో వెంటనే బుద్ధిశాలి అయిన హనుమంతుడు సమయస్ఫూర్తితో తన యొక్క శరీరాన్ని అంగుష్టమత అంటే మనం బొటకని వేలంత చేసుకున్నాడు, అంత చిన్నగా అయిపోయాడు. సోమిపత్యాశు తద్వక్త్రం నిష్పత్యా చ మహాజమః అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అంత చిన్నగా అయిపోవటమే కాకుండా అంతే వేగంగా వెంటనే ఆవిడ నోట్లోకి ప్రవేశించి చిటికలో మళ్ళీ బయటకు కూడా వచ్చేశాడు. వచ్చి మళ్ళీ అంతరిక్షంలో నిలిచి ఉండి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు సురసతో. ప్రవిష్టోస్మి హితి వక్త్రం ద్రాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీత్ వరస్తవ. ఓ దాక్షాయిని, నీకు నమస్కారాలు. నీ నోటిలో ప్రవేశించమన్నావు, అలాగే ప్రవేశించాను కదా. ఇంకా సీతాదేవి దగ్గరికి నేను వెళతాను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరం కూడా నెరవేరిపోయింది కదా, ఇప్పుడు సరిపోయింది కదా అని. తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాధివా అబ్రవీత్ సురసా దేవి స్వేన రూపేణ వానరం. రాహు ముఖంలోంచి చంద్రుడిలాగా తన ముఖం నుంచి బయటపడిన ఆ కపిరాజుని చూసి సురసాదేవి తన నిజస్వరూపంతో అప్పుడు మళ్ళీ హనుమంతుడితో మాట్లాడుతుంది. దీంతో రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గలో 170 శ్లోక సంపూర్ణం.